హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఓన్లీ లేడీస్కి మాత్రమే. లేడీస్ కానీ ఎందుకు చెప్తున్నానంటే మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి, పీరియడ్స్ అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ, శుభకార్యాలకు కానీ, గృహప్రవేశాలకి, ఇంకా టెంపుల్స్కి ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు మనకి అదే టైంలో పీరియడ్స్ అనేది వస్తాయి. ఇంకా మనకి అప్పుడు అనిపిస్తుంది ఒక 2-3 డేస్ ముందు వస్తే బాగుండు అని అనుకొని చాలామంది అది ఆ 2-3 డేస్ ముందు రావడానికి లేదా ఆ 2-3 డేస్ ఆగడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాము. ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా కెమికల్స్, అది ఇంకా అర్జెంట్ కాబట్టి తప్పనిసరిగా అది యూజ్ చేస్తాము. అట్లా ట్యాబ్లెట్ యూజ్ చేయకుండా మనకి ఆ టైంలో మనం న్యాచురల్గా మనకి పీరియడ్స్ ఆగిపోవడానికి, లేదా ఇంకా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండి పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళకి టైంకి మన పీరియడ్ సైకిల్ ఉంటుంది కదా, 25 డేస్, 26, 27, 28, 29 వరకు కూడా ఇట్లా ఉంటుంది. ఇంకా 35 డేస్కి అట్లా వచ్చేవాళ్ళు కూడా ఇలా పీరియడ్ అనేది రెగ్యులర్గా, సైకిల్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా కరెక్ట్గా వచ్చే విధంగా ఎలా ఏం చేస్తే రెగ్యులర్గా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఎటువంటి కెమికల్స్ ఏమి లేదో అంతా న్యాచురల్గానే, దీంతో ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎలా యూజ్ చేయాలి, ఏ టైం వరకు ఈ జ్యూస్ కానీ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కానీ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా మన ఛానల్లో అబ్బాయిలు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరు ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే ఇది. మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్లో లేడీస్ ఉన్నా కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అందరికి తెలిసిందే, తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. న్యాచురల్గా ఇది ఎలా మనం యూజ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను బొప్పడికాయ తీసుకుంటున్నాను. బొప్పడికాయ, పచ్చి బొప్పడికాయ చూడండి, ఇలా గిల్లితే మనకి పాలు కారాలి. అయితే ఇక్కడ మేము మార్కెట్లో తీసుకొచ్చాం కాబట్టి అంత ఫ్రెష్గా లేదు. మనకి ఊర్లలో గినక చెట్టు కాయ అయినైతే ఫ్రెష్గా ఉండును. ఆ ఫ్రెష్ కాయని తీసుకొచ్చుకొని ఇంకా ఇలా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తినేయచ్చు, లేదా జ్యూస్ పట్టుకొని తాగొచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఇంకొక 3-4 డేస్లో ఫంక్షన్ ఉంది, ఆ 3-4 డేస్లో మనకి పీరియడ్ టైము అన్నప్పుడు ఇంకా మనం ఒక 3 డేస్ 4 డేస్ ముందు నుంచి ఈ జ్యూస్ ప్రతిరోజు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రష్ చేసిన తర్వాత పడిగడుపున ఈ జ్యూస్ని అనేది తాగాలి. ఇంకా పీరియడ్ వచ్చేంతవరకే తాగాలి. పీరియడ్ వచ్చిన తర్వాత ఈ జ్యూస్ని అనేది ఆపేయాలి, తాగొద్దు. గుర్తుపెట్టుకోండి, పచ్చి బొప్పడికాయ పండుది కాదు. పండుది తినడం వల్ల, జ్యూస్ తాగడం వల్ల అదేమీ కాదు, పీరియడ్ అది ఆగిపోవడానికి ఏమి యూజ్ అవ్వదు. పచ్చికాయ యూజ్ అవుతుంది, అది కూడా ఒక 3-4 డేస్. మామూలు టైంలో మీరు ఫంక్షన్ లేనప్పుడు, ఇంకా మామూలు పీరియడ్ టైంలో అట్లా ఒకసారి టెస్ట్ చేసుకోండి. నేనైతే చాలాసార్లు ఇది ఫాలో అయ్యా. పీరియడ్ రావడానికి డౌట్గా ఉంది అనుకున్నప్పుడు నేను ఇది ఫాలో అవుతాను. ఒక 2 డేస్ పీరియడ్ డేట్ ముందు, ఫర్ ఎగ్జాంపుల్కి ఒకవేళ మనకి 17th పీరియడ్ డే అనుకో, 14th, 15th, 16th అలా తాగితే సరిపోతుంది, మనకు పీరియడ్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆపేయచ్చు, మనం ఏమి మళ్ళీ జ్యూస్ తాగాల్సిన అవసరం లేదు. మామూలు టైంలో తాగినా కానీ జెంట్స్ కూడా తాగొచ్చు. ఇది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అదేంటంటే లివర్కి చాలా మంచిది, ఇంకా స్టమక్, ఉదర సంబంధిత వ్యాధులు అట్లాంటివి రాకుండా ఉండడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లివర్కి చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, లివర్ క్లీన్ అవ్వడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి, వీటన్నిటికీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఇది న్యాచురల్గా కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కూడా. ఈ రెమెడీ జ్యూస్ చేసుకొని తాగడానికి కానీ, ఇలా కాయగా తినడానికి కానీ భయపడ్డా, టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటి అనేది సూపర్గా వర్క్ అవుతుంది. తప్పకుండా మామూలు టైంలో ట్రై చేయండి, మీకు ఏం ఫంక్షన్స్ లేకపోయినా కానీ. ఒక పీరియడ్కి ఒక 2-3 డేస్ ముందు ఒక 2 రోజులు తాగి చూడండి, మీకు మంచి బ్లీడింగ్ మంచిగా అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది కాయగా చూసుకున్నా కానీ మామూలుగా మనం పండు బొప్పడికాయ తిన్న టేస్టే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా రే ఆపు. నేను సగంతోనే చూపిస్తున్నాను, మళ్ళీ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అడకట్టుకో.
ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అసలు యూజ్ చేయొద్దు ఇది. నార్మల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఉన్నవాళ్ళు, పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా లేదనే వాళ్ళు మాత్రం మంచిగా వర్క్ అవుతుంది. పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా పీరియడ్ టైంకి ఒక 2-3 డేస్ ట్రై చేస్తే చాలు, మంచి రిజల్ట్ వస్తుంది, కరెక్ట్ టైంకి వస్తుంది. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నాకు తెలియదు అది వర్క్ అవుతుందో లేదో. నార్మల్గా అయితే ఇది ఒక 2-3 డేస్ రెగ్యులర్గా కొంచెం సైకిల్, పీరియడ్ సైకిల్ అటు ఇటు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అంతే. టేస్ట్ నార్మల్గా ఉంటుంది. కీర దోసకాయ జ్యూస్ తాగిన ఫీల్ ఉంటుంది, ఏం టేస్ట్ ఏమీ డిఫరెంట్గా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకి పీరియడ్స్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి ఒక 3-4 డేస్లో ఫంక్షన్ ఉంది ఒకటి, మనకి ఏదైనా టెంపుల్కి వెళ్ళేది, అర్జెంట్గా వెళ్ళాల్సిన ఫంక్షను, కానీ ఆ 3 డేస్లో మనకి పీరియడ్ టైం ఉన్నప్పుడు ఆ 3 డేస్ పీరియడ్ ఆగడానికి ఇంకా మనం ఏం చేయాలంటే ట్యాబ్లెట్స్ ఏం యూజ్ చేయకుండా ఇలా లెమన్ ఉంటుంది కదా, ఇచ్చాను లెమన్ ఏమి నేను కట్ చేయట్లేదు, మార్నింగ్ జ్యూస్కి కట్ చేసాము, ఆ సీడ్స్ నేను పెట్టుకున్నాను. ఎందుకు కట్ చేయట్లేదు అంటే లెమన్ వచ్చేసి ఒక్కొక్కటి 10 రూపీస్ ఉంది. ఇప్పుడు దీనికోసం నేను ఒక లెమన్ వేస్ట్ చేయదలుచుకోలే, అందుకని కట్ చేయకుండా మార్నింగ్ జ్యూస్ కోసం పట్టిన సీడ్స్ ఉంటే దాంతో నేను చూపిస్తున్నాను. లెమన్ సీడ్స్ కూడా ఏంటంటే మనం కట్ చేసినప్పుడు అవి అంటే లెమన్ సీడ్స్ కట్ అవ్వద్దు, సీడ్ లాగానే ఉండాలి. ఇలా ఫుల్ సీడ్ ఉండేటట్టు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా సీడ్ అనేది ఫుల్గా ఉండాలి, కట్ అవ్వద్దు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం హాఫ్ లెమన్ కట్ చేస్తుంటే సీడ్ అనేది కట్ అవుతుంది, అలా కాకుండా చూసుకోండి, చివరి నుంచి కట్ చేసేలాగా చూసుకొని ఈ సీడ్ అనేది కట్ అవుతే మనకి రిజల్ట్ అనేది ఉండదు. సీడ్ అనేది కట్ కాకుండా ఇట్లా రెండే సీడ్స్ చాలు, లెమన్ సీడ్స్ 2 తీసుకొని ఇలా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ పడిగడుపున ఇట్లా తాగేసేయండి. ఇంకా 3 డేస్ వరకు మనకి పీరియడ్ రాకూడదంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ పడిగడుపున ఇట్లా 2 లెమన్ సీడ్స్ వేసుకొని ఈ గ్లాస్ వాటర్లో వేసుకొని తాగేసేయండి. ఇదే టాబ్లెట్ అనుకోండి. ఇంకా ఇలా తాగేసిన తర్వాత మీకు ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే నైట్ టైము బిఫోర్ బెడ్ కూడా ఒక 2 లెమన్ సీడ్స్ వేసుకొని ఇట్లనే తాగేయండి. అట్లా ఒక 2-3 డేస్ చేస్తే మనకి ఆ 3 డేస్ ఫంక్షన్ అయిపోయినంత వరకు మనకి పీరియడ్ అనేది రాదు, ఇలా లెమన్ సీడ్స్ యూస్ చేయడం వల్ల. ఆ తర్వాత కావాలంటే నార్మల్గా ఇంకా ఆపేయచ్చు. 2-3 డేస్ అయితే మనం ఇలా ఈ టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇంకా రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఇంకా పపాయ జ్యూస్ చెప్పే కదా, పచ్చి పపాయ జ్యూస్ అది తాగొచ్చు. దాంతోపాటుగా ఎర్లీ మార్నింగ్ కొద్దిగా లెమన్ రసం 1-2 టేబుల్ స్పూన్ వేసుకొని ప్రతిరోజు తాగితే కొంచెం 1 or 2 months ఇలా రెగ్యులర్గా ఫాలో అయితే ఇంక దీంట్లో అని ఏమి యాడ్ చేసుకోకుండా ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రం గ్లాస్లో యాడ్ చేసుకొని ఇది ప్రతిరోజు తాగుతూ ఉంటే 1 or 2 monthsకి మనకి పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులర్గా అవుతుంది. నేను చెప్పిన పపాయ జ్యూస్ మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు ట్రై చేయొద్దు. ఇంకా ప్రెగ్నెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఆ పపాయ జ్యూస్ అనేది తాగొద్దు. ఇంకా ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉన్న నార్మల్గా వాళ్ళు ట్రై చేయొచ్చు, పపాయ జ్యూస్ తాగొచ్చు. అది కూడా 2-3 డేస్ ట్రై చేయండి. బిఫోర్ పీరియడ్ డేట్కి ముందు ఒక 2-3 డేస్ ట్రై చేసి పీరియడ్ వచ్చిన తర్వాత ఇంకా జ్యూస్ అనేది ఆపేయండి. ఇంకా కావాలంటే మీరు ఎప్పుడన్నా ఒకసారి 1 month అట్లా ట్రై చేయండి. మీది ఈ టిప్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఇంకా తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అంతేగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, వీడియో ఫుల్గా వాచ్ చేయండి.
ఇంకొచ్చేసి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎలా చేసుకోవాలి, ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి, మన పీరియడ్స్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్గా ఫుడ్, మనం బక్కగా ఉన్నామా లావు ఉన్నామా అనేది ప్రాబ్లం కాదు. మన పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులర్గా ఉంటే మన హెల్త్ అనేది పీరియడ్ సైకిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులర్గా మనకి 27 days 28 days అనేది రెగ్యులర్గా ఉంటే మన హెల్త్ అనేది బాగున్నట్టు. ఆ సైకిల్ మీదే మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి లైఫ్ సైకిల్, హెల్దీ లైఫ్ సైకిల్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఏ వీడియో చూసినా కానీ. ఇంకా వ్లాగ్ లాగా చేస్తున్నా కాబట్టి ఆ వ్లాగ్లోనే మంచి మంచి టిప్స్ అనేది ఉంటుంది. బోర్ అనుకోకుండా, సుత్తి అనుకోకుండా, సోదనుకోకుండా తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.